యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉండాలని, ప్రతిరోజు ఈ వాక్య సందేశాల ద్వారా మీరు ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలు గుండా నడిపించబడాలని ఈ సందేశాలు ప్రార్థనాపూర్వకంగా మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా విందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి గమనించవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాను. కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. మళ్ళా చదువుతున్నాను. కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం కనిపిస్తూ ఉంది. దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై తన ప్రజలైన ఇశ్రాయేలుకు రాబోయే కాలంలో దేవుడు ఏ స్థితిలో ఉంచబోతున్నాడో ఆ స్థితిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వారిని విస్తరింపజేస్తాను, అల్పులుగా కాకుండా వారిని గనులుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వారి కృతజ్ఞతా స్తోత్రములు సంభ్రమపడు వారి స్వరమును వినబడును అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కృతజ్ఞతా స్తోత్రములు నాకు వినబడతాయి, వారికి విస్తరింపజేస్తాను. అంత మాత్రమే కాదు, కానీ అల్పులుగా కాకుండా గనులుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు మనం చెల్లించినప్పుడు మన జీవితంలో కూడా అనేకమైనటువంటి కార్యాలు చేస్తాడు. అంటే ఏ శ్రమ అయితే, ఏ కృంగుదలైతే, ఏ చెర అయితే వారి జీవితాల్లో ఉంటుందో ఆ స్థితి నుంచి వారిని విడిపించి వారిని అల్పమైన స్థితిలో కాకుండా రాబోయే కాలంలో గనులుగా నేను చేస్తాను. వారి కృతజ్ఞతా స్తోత్రములు నాకు నిత్యము వినబడతాయి అని దేవుడు ఇశ్రాయేలు పక్షంగా దేవుడు వాగ్దానం చేస్తామన్నాడు. ఈ వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే నేను మిమ్మల్ని విస్తరింపజేస్తానని, అలాగే అల్పులుగా కాకుండా గనులుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చాలాసార్లు మనం వీళ్ళతో వాళ్ళతో పోల్చుకుంటూ ఆర్థిక విషయాలు అయితేనేమి, ఆత్మీయ విషయాలు అయితేనేమి, మానసిక విషయాలు అయితేనేమి, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ మనం అల్పులుగానే మనకు మనం అనుకుంటుంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను అల్పుడుగా కాకుండా గనులుగా చేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు అల్పుడుగా నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు దేవుని దృష్టిలో చాలా ఘనమైన వాడివి అని దేవుడు ఉంచుతా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు మనం వినిపించినప్పుడు మన జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు. కృతజ్ఞతా స్తోత్రాలు అనేది అది ఒక యాటిట్యూడ్గా మన జీవితంలో ఉన్నప్పుడు, అది మన వైఖరిగా ఉన్నప్పుడు, అది మన జీవన శైలిగా ఉన్నప్పుడు మన జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు ఆయన. మనం విస్తరింపజేయడం మాత్రమే కాదు, మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అల్పమైన స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి దేవుడు నడిపిస్తాడు. యేసోపు చూడండి, ఆయన జీవితంలో అల్పమైన వాడుగానే బబులోను దేశంలో కొనుపబడ్డాడు. చరానుభవం, బానిసత్వం, ఎంత మాత్రం కూడా ఎదుగుదల లేని పరిస్థితి, తన జీవితకాలం అంతా బానిసగానే ఉండే పరిస్థితి. కానీ అలాంటి స్థితిలో నుంచి, అల్పమైన స్థితిలో నుంచి ఘనమైన స్థితిని దేవుడు నడిపించలేదు.
యోసేపుని ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో దేవుడు నడిపించాడు. కారణం ఏంటో తెలుసా? దేవునికి నమ్మకముగా జీవించినప్పుడు, దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు దేవునికి చెల్లించినప్పుడు, దేవుని ఎదుట యోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ తన జీవన శైలే దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు అర్పించినప్పుడు, దేవునితో సరైన సంబంధం కలిగి ఆయన జీవిస్తున్నప్పుడు ఆ బబులోను దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి అనుభవానికి నడిపించబడ్డాడు, ప్రధానంగా చేయబడ్డాడు. రాజు తర్వాత నెక్స్ట్ స్థానం ఎవరంటే యోసేపుదే. అలాంటి ఉన్నతమైనటువంటి అనుభవానికి దేవుడు నడిపించాడు. అల్పమైన స్థితే, కానీ అల్పమైన స్థితిలో నుంచే దేవుడు ఘనమైన స్థితిలోనికి దేవుడు నడిపించాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో, నిన్ను విస్తరింపజేయాలని, నిన్ను ఘనమైన స్థితిలోనికి దేవుడు నడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే మన జీవితంలో అలాంటి కార్యం జరగాలంటే దేవునికి పరిపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించుకోవాలి. దేవుని పరిపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించుకుని ఆయన అధికారానికి లోబడుతూ ఆయన సంపూర్ణంగా విధేయులమై బ్రతుకుతూ మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మన జీవితంలో కూడా యోసేపులాగే మనల్ని కూడా దీవిస్తాడు. చెరలో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి ఇంకా మరలా వాళ్ళని ఉన్నతమైన అనుభవానికి నడిపించాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో కూడా. అల్పమైన స్థితిలో మీరు ఉన్నారా? ఒకవేళ ఎవరు గుర్తించలేదు నన్ను, నేను చాలా అల్పమైన వాడిని అని నిరాశ నిస్పృహకు గురవుతున్నావా? నేను అన్ని విషయాల్లో కూడా ఘనంగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకోసమే మన ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. అది దేవుని చిత్తం మన పట్ల. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మన జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు. అలా చాలామంది భక్తుల జీవితాలు చేస్తాడు దేవుడు. నిన్ను కూడా చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను విస్తరింపజేయాలని, నేను ఘనమైన వాడిగా చేయాలని, ఏ అల్పమైన స్థితిలో నుంచి నువ్వు ఉన్నావో ఆ స్థితి నుంచి లేవనెత్తాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభువుకి సమర్పిద్దాం. మన జీవితాన్ని అప్పగించుకుందాం. ఏ స్థితిలో అయితే మనం అల్పమైనంగా ఇప్పుడు ఉన్నప్పటికీ రాబోయే కాలంలో ఒక ఘనమైన స్థితిలో దేవుడు నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటుంది మా ప్రియుల జీవితాల్లో ప్రభువా, వీరిని విస్తరింపజేయాలని, ఏ అల్పమైన స్థితిలో వీరి జీవితంలో చోటు చేసుకుందో ప్రభువా, ఆ స్థితి నుంచి వీరు లేవనెత్తం వస్తుందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ మీద ఆధారపడిన జీవితాలు, మీకు అప్పగించుకునే జీవితాలు, మీ చేత నడిపించబడగలిగే జీవితాలు, మీ చిత్తానుసారంగా బ్రతకగలిగే జీవితాలు కలిగి ఉండి తద్వారా వీరి జీవితాల్లో మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. కృతజ్ఞత స్తోత్రార్పణలు మీ సన్నిధికి వీరి జీవితాల ద్వారా వినబడి వీరు ఘనమైన వారిగా ఎంచి రాబోయే దినాల్లో ప్రభువా వీరిని విస్తరింపజేసి వీరు ఉన్నతమైనటువంటి అనుభవాన్ని నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా అన్ని రంగాల ప్రభు వీరు వర్ధిల్లి మీ నామాన్ని వీరి జీవితం ద్వారా మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అల్పమైన స్థితిలో నుంచి మీకు ఘనమైన స్థితిలోకి దేవుడు నడిపించి మిమ్మల్ని విస్తరింపజేయట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.